తమిళనాట కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సూరి, విడుదలై సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా చేసిన మరో సినిమానే మామన్. మే 16వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా అక్కడి ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. వినాయక చవితి రోజు నుంచి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కథ: తిరుచి లో ఇన్వా సూరి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. తల్లి, అక్క గిరిజ, స్వాసిక ఇదే అతని కుటుంబం. గిరిజ వివాహం రవి, బాబా భాస్కర్ తో జరుగుతుంది. అయితే వివాహమై 10 ఏళ్లు అవుతున్నా పిల్లలు లేకపోవడం వలన గిరిజకి అత్తగారి పోరు ఎక్కువైపోతోంది. చుట్టుపక్కల వారి మాటలు కూడా ఆమెను చాలా బాధపెడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమె నెల తప్పుతుంది. ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ పిల్లాడికి నిలన్ అనే పేరు పెడతారు. గిరిజ కాన్పు సమయంలో ఆమెను ఇన్వా ఎంత బాగా చూసుకుంటున్నాడనేది ఆ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న రేఖ ఐశ్వర్యలక్ష్మి గమనిస్తుంది. తల్లిని, అక్కను అంత ప్రేమగా చూసుకుంటున్న అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తన జీవితం హ్యాపీగా ఉంటుందని భావిస్తుంది. తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఇన్వాను పెళ్లి చేసుకుంటుంది. ఎన్నో ఆశలతో ఆమె ఇన్వా ఇంట్లో అడుగుపెడుతుంది. అయితే మేనమామ అయిన ఇన్వా అంటే నిలన్ కి ఎంతో ఇష్టం. ఆ కుర్రాడిని వదిలిపెట్టి ఇన్వా కూడా ఉండలేడు. ఆ కుర్రాడి కారణంగా ఇన్వా